పాకిస్తాన్ దారుణ విశేషాల పుట్ట. ఇక్కడ ఒక్కో చోట ఒక భయానక అనుభవం వాస్తవం. చివరకు పర్వతాల్లోనూ వాటిని ఎక్కడంలోనూ కూడా దారుణం పొంచి ఉంది. ఇవి చూస్తుంటేనే వణుకు పడుతుంది. ఇప్పుడు చూడబోతున్న పర్వతారోహణ ప్రపంచంలోనే అత్యంత అరుదైంది. ఎక్కే పర్వతం మామూలుది కాదు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర పర్వతం. దీన్ని ఎక్కిన వారిలో చాలా మంది మళ్లీ రాలేదు. ఎంతో మంది ప్రయత్నించగా వారిలో 20 మందిలో ఒక్కడు మాత్రమే ఈ పర్వత శిఖరాన్ని అధిరోహించడంలో విజయం సాధించగలిగాడు. అందుకే దీన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పర్వతంగా పిలుస్తారు. K2పై మరణాల రేటు 25% పైగా ఉండగా ఎవరెస్ట్ లో మరణాల రేటు 6.5% మాత్రమే. ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం 8848 మీటర్లు కాగా K2 ఎత్తు 8611 మీటర్లు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్వతారోహకులకు ఇది పెద్ద సవాల్. 2008లో ఇక్కడ ఒకే రోజు ఎక్కుతున్న 11 మంది పర్వతారోహకులు మరణించారు. ఒక రకంగా దీని ఎత్తు వాలు బట్టి K2 స్థానం మరింత ప్రమాదకరం. ఎవరెస్ట్ పర్వతం నేపాల్లో ఉంది. అక్కడ సౌకర్యాలు కూడా మెరుగ్గా ఉన్నాయి. కానీ పాకిస్తాన్లో ఉన్న ఈ పర్వతంలో ఏవీ లేవు. ఒక రకంగా ఎక్కడం మాత్రం పెద్ద సవాల్. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కి చేరుకోవడం చాలా సులభం. ఇక్కడి రోడ్లు చాలా మెరుగ్గా ఉన్నాయి. అనుభవజ్ఞులైన షెర్పాస్ సులభంగా సహాయపడతాయి. పాకిస్తాన్లో అలా కాదు. ఇక్కడ బేస్ క్యాంప్ చేరుకోవడానికి చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. హిమానీ నదాలు, మంచు, బండరాళ్లు బేస్ క్యాంప్ కి చేరుకోవడానికి ముందే ఆటంకంగా ఉంటాయి. షెర్పాస్ ను కనుగొనడం కూడా చాలా కష్టం. KT యొక్క మార్గం స్పష్టంగా లేదు. ఇది త్రిభుజాకారంలో ఉంటుంది. పర్వతాలను దాటుకుంటూ వెళ్ళాలి. ఈ పర్వతం పూర్తిగా నిర్మానుష్యంగా ఉంది. చాలా దూరం మంచు మాత్రమే ఉంది. K2లో ఈ సౌకర్యాలు చాలా తక్కువ. K2 ప్రమాదకరంగా ఉండడానికి మరొక కారణం కూడా ఉంది. ఎవరెస్ట్ తో పోలిస్తే హిమ తుఫాన్లు ఇక్కడ ఎక్కువగా వస్తాయి. ఈ కారణంగా దీన్ని అధిగమించడానికి నైపుణ్యంతో పాటు అదృష్టం కూడా చాలా అవసరం. K2 ఎవరెస్ట్ కు ఉత్తరాన ఉంది. దీని కారణంగా ఇక్కడి వాతావరణం గురించి ఎటువంటి అంచనా వేయలేం. మొత్తంగా ఇక్కడకు వెళ్లడం మాత్రం ప్రమాదమే.